డే 9 ఆఫ్ 100 డేస్ ఛాలెంజ్. ఈరోజు మార్నింగ్ అయితే హాట్ వాటర్ తాగేసాను అండ్ దాని తర్వాత బాదం ఇంకా వాల్నట్ తినేసాను. అండ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే నేను రాగి జావ ప్రిపేర్ చేసుకున్నాను. వితౌట్ మజ్జిగ తాగేస్తున్నాననమాట. అండ్ ఆల్సో 2 బాయిల్డ్ ఎగ్స్ కూడా బాయిల్ చేసుకొని తెచ్చుకున్నాను. దీని తర్వాత అయితే బాయిల్డ్ ఎగ్స్ తినేస్తున్నాను. సో, ఈ మధ్య అయితే బాగా ప్రోటీన్ తక్కువైపోతుందనమాట. బికాజ్ నాకు మార్నింగ్ డ్యూటీస్ ఉంటున్నాయి కాబట్టి ఆఫ్టర్‌నూన్ ఏం ప్రిపేర్ చేసుకోవడానికి ఉండట్లేదు. డైరెక్ట్ క్యాంటీన్‌లో తినేయాల్సొస్తుంది. అండ్ లంచ్ తర్వాత అయితే ఒక స్వీట్ పొటాటో తిన్నా నేను. అన్న వాళ్ళిచ్చారు. లంచ్‌లోకి పెద్దగా ప్రోటీన్ ఏం లేదనమాట. జస్ట్ ఒక ఆమ్లెట్ ఏయించుకున్నాను అండ్ సమ్ కర్రీస్. సో, లంచ్ అయిపోగానే నేనైతే డైరెక్ట్ హాస్టల్‌కెళ్ళిపోయాను. లంచ్ హాస్టల్‌లో చేసేస్తే టైం ఉండదనమాట. డైరెక్ట్ జిమ్‌కెళ్ళాలి కాబట్టి అంత హెవీగా తిని మనం జిమ్‌కెళ్ళలేము. సో, నేనైతే ఇక్కడే డ్యూటీలోనే తినేసి ఎళ్తున్నాను. అండ్ వెళ్ళేటప్పుడైతే కొంచెం కోకోనట్ వాటర్ తీసుకెళ్ళాను. జిమ్‌కెళ్ళే ముందు కొంచెం ప్రీ వర్కౌట్ లాగైతే నేను ఒక యోగర్ట్ తిన్నాను. అండ్ ఆల్సో కోకోనట్ వాటర్ తెచ్చుకున్నాను గదా! దాంట్లో ఒక హాఫ్ తాగేసేసి ఒక 10 మినిట్స్ అలా ఉండేసి వెళ్ళాను. సో, నేను వెళ్ళే జిమ్ అయితే లేడీస్ జిమ్ అనమాట. ట్రైనర్ గూడా లేడీసే ఉంటారనమాట. కొత్తగా వెళ్తున్నాం కాబట్టి ఇట్స్ బెటర్ టు ట్రై లేడీస్ జిమ్ అనమాట. దాని తర్వాత మనకు అలవాటయిపోతుంది కాబట్టి ఏ జిమ్‌కెళ్ళినా నో ప్రాబ్లమ్. అండ్ ఈరోజైతే లెగ్ వర్కౌట్ చేశాను. అండ్ నేనైతే జిమ్ డ్రెస్ తోటి బయటికెళ్ళననమాట. అది చేంజ్ చేసేసుకొని హాస్టల్‌కి నార్మల్ డ్రెస్‌లో ఎళ్ళిపోతాను. ఈ నెయిల్ పాలిష్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. చాలా బావుంది. అండ్ నేను డిన్నర్‌కైతే ఈ జొన్నలు తినేసాను. నైట్ అంతా సోక్ చేసేసి మార్నింగ్‌కైతే పోపేసుకొని తినేసేయడమే చాలా బావుంటది. అండ్ చిల్లీ పౌడర్ బదులు మిర్చి ఏసుకొని ట్రై చేయండి. ఇంకా బావుంటుంది. నేనైతే మిర్చి కూడా తినేస్తున్నాను. యూ కెన్ సీ చాలా బావుంటదనమాట. ఇలాగ ట్రై చేయండి డెఫినెట్‌లీ. అండ్ నేను రాగి పిండితోటి కేక్ అయితే చేశాను. చాలా డేస్ నుంచి చూస్తున్నాను. ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను. బానే వచ్చిందనమాట. నెక్స్ట్ టైమ్‌కి ఇంకొంచెం బెటర్ అవుతాము. అంతే. బాయ్ బాయ్.